హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక టాపిక్ తీసుకొస్తున్నానండి. ఆ టాపిక్ ఏంటంటే కంబషన్ ఆఫ్ ఫ్యూల్స్. సో కంబషన్ ఆఫ్ ఫ్యూల్స్ అంటే ఏంటి, సో కంబషన్ ఆఫ్ ఫ్యూల్స్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటాయి ఏంటి, మొత్తం టోటల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఫ్యూల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి. ఏదైనా డిజైర్ ఫ్యూల్ బర్న్ చేసుకొని ఏదైనా ఒక ఇంజిన్ కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, అది ఎనర్జీ కన్వర్ట్ చేసేదాన్ని ఫ్యూల్ అంటారు. సో దాంట్లో చూడండి, సో ఇక్కడ ఇచ్చే ఏంటంటే కంబషన్ ఆఫ్ ఫ్యూల్స్ అంటే ఆ ఫ్యూల్ అనేది కంబషన్ అయ్యి, అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంజిన్లో ఏదైతే ఉందో హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అది కన్వర్షన్గా ఇస్తుంది అనమాట. ఏ విధంగా ఇస్తుందంటే ఇక చూద్దాము. సో కంబషన్ ఆఫ్ ఫ్యూల్ బర్న్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది చూసినట్టయితే, ఫస్ట్ బర్నింగ్ ఆఫ్ ఏ ఫ్యూల్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ద ఫ్యూల్ విత్ ఆక్సిజన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్. అంటే ఫ్యూల్ బర్న్ అయిన తర్వాత కెమికల్ రియాక్షన్తో కలిసి అది ఆక్సిజన్లో హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎక్సోథర్మల్ రియాక్షన్. సో ఇక్కడ ఎక్సోథర్మల్ రియాక్షన్ అంటే ఎక్స్టర్నల్గా జరిగేది అనమాట. దీన్ని ఎక్సోథర్మల్ రియాక్షన్ అంటారు. అంటే ఈ బర్నింగ్ ఫ్యూల్ మొత్తం కలిపి వచ్చే ఎనర్జీ ఏదైతుందో దాన్ని ఎక్సోథర్మో రియాక్షన్స్ అంటారు అనమాట. In certain reactions, heat is absorbed and this reaction is called endothermic reaction. So ఇక్కడ ఏమన్నా in certain reactions heat is absorbed. సో హీట్ ఏదైతే అబ్జర్వ్ చేస్తారో ఆ అబ్జర్వ్ చేసే ఎనర్జీని ఏమంటారు అంటే రియాక్షన్లో ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు అనమాట. సో ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అన్న ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూల్. సో ఫ్యూల్ అంటే ఏంటి, ఫ్యూల్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, అసలు ఫ్యూల్ ఏ విధంగా ఇది అవుతుంది అని చూసినట్టయితే, fuel it is a substances that can be burned into presence of oxygen to release that energy. సో ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఒక ఫ్యూల్ బర్న్ అయిందంటే అది ఏమవుతుందంటే ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో అది ఫ్యూల్ యొక్క మెయిన్ వర్కింగ్ అనమాట. సో ఫ్యూల్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమర్లీ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ అండ్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్ ఫ్యూల్స్. సో ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ కార్బన్ మిక్సింగ్ వేస్ట్ చేసుకొని హైడ్రోకార్బన్ అంటారు. సో దానికోసం ఇక్కడ CnHm అంటారు అనమాట. ఇది వర్డ్ యొక్క ఇండికేషన్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫేసెస్. సాలిడ్స్ కోల్ ఉంటుంది, లిక్విడ్స్ పెట్రోలియం ఉంటుంది, థర్డ్ గ్యాసెస్, థర్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. ఇవి 3 ఫ్యూల్స్ అనేవి మెయిన్ యూస్ఫుల్ అనమాట ఇక్కడ సైడ్. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూల్ యూజ్ చేసేటప్పుడు దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫ్యూల్ యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటో చూస్తాం మనం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూల్స్ అనమాట. సో చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూల్స్ అంటే ఫస్ట్ ఈజీ ఇగ్నిషన్ ఉండాలి, అంటే బర్నింగ్ అయ్యేటప్పుడు మండడానికి ఈజీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ హై హీటింగ్ వాల్యూ, అంటే వాల్యూ అనేది హీటింగ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ లో స్మోక్ ఎమిషన్. సో బర్న్ అయినప్పుడు ఫ్యూల్లో స్మోక్ అనేది చాలా తక్కువ రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈజీలీ కంట్రోలబుల్ కంబషన్ ప్రాపర్టీస్. ఏదైతే ఇది ఫ్యూల్ మిక్స్ అవుతుందో అది ఈజీగా కంట్రోలబుల్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. అంటే కంట్రోలబుల్ లేనప్పుడు అది చాలా డేంజర్ అయిపోతుంది. సో దానికోసం ఈజీగా కంట్రోలబిలిటీ ఉండాలి. నెక్స్ట్ లో కంటెంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. సో ఇందులో యూజ్ చేసే ఫ్యూల్ ఏదైతే ఉందో అది ఇంప్యూరిటీస్ అంటే దాంట్లో డస్ట్ పార్టికల్స్ లాంటివి లేకుండా ఉండాలన్నమాట. సో ఇవి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూల్స్లో 5 టైప్స్ అనమాట. సో 5 టైప్స్ వచ్చేసి మనకి ఇది ఉంటుంది. సో నెక్స్ట్ దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్స్ అనమాట. సో ఫ్యూల్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు యూజ్ చేస్తారు చూసినట్టయితే, సో ఒకే ఫ్యూల్ని మనం బర్నింగ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ అవ్వదు కాబట్టి, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి, దేర్ ఆర్ డిఫరెంట్ ఇంజిన్స్ ఉంటాయి. దానికోసం అనే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్స్ అనమాట. సో దేస్ ఆర్ ఫాలోయింగ్ టైప్స్, అంటే ఫ్యూల్స్ ఏ టైప్స్ ఉన్నాయి అంటే చెప్తుంది అనమాట. సో అకార్డింగ్ టు ద స్టేట్ ఆర్ ఫేస్ దే ఎగ్జిస్ట్. ఫస్ట్ అంటే స్టేట్ని బేస్ చేసుకొని, ఫేస్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందంటే, ఫస్ట్ సాలిడ్ ఫ్యూల్స్, సెకండ్ వన్ లిక్విడ్ ఫ్యూల్స్, థర్డ్ వన్ గ్యాసెస్ ఫ్యూల్స్. సో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫ్యూల్స్ అనేది బేస్డ్ ఆన్ అకార్డింగ్ టు ద ఫేస్ అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ దేర్ ఆరిజిన్, అంటే దాని యొక్క నేచర్ని బేస్ చేసుకొని
దాని టైప్స్ అనమాట. ఒకటి న్యాచురల్ ఫ్యూల్స్ లేదా ప్రైమరీ ఫ్యూల్స్ అంటారు. సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ ఫ్యూల్స్ ఆర్ సెకండరీ ఫ్యూల్స్ అంటారు అనమాట. సో ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూల్స్ అనమాట. సో దీంట్లో ఫ్యూల్స్ సాలిడ్ స్టేట్లో ఎలా ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో ఎలా ఉంటుంది, గ్యాసెస్ స్టేట్లో ఎలా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఒక టేబులర్ ఫామ్ ఉందన్నమాట. ఈ టేబులర్ ఫామ్ మీకు క్లారిఫికేషన్ బాగా ఉంది. సో స్టేట్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేటా, లిక్విడ్ స్టేటా, తర్వాత గ్యాసెస్ స్టేటా. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ ఫ్యూల్, సెకండరీ ఫ్యూల్. సో ప్రైమరీ ఫ్యూల్ ఏమి ఉంటుంది, సో సాలిడ్ స్టేట్లో వచ్చేసి మనకి ప్రైమరీ ఫ్యూల్ ఏంటంటే వుడ్, పీట్, తర్వాత లిగ్నైట్, కోల్. సో లిగ్నైట్కి కోల్కి ఏం చేస్తుంటే ఒకసారి బర్న్ అయిన తర్వాత రిటర్న్లో రీప్రొడ్యూస్ అవుతుంది అనమాట, వుడ్ అయినా కోల్ అయినా. సో ఇక్కడ సెకండరీ ఫ్యూల్స్ ఏముందంటే చార్కోల్ ఆర్ కోక్. సో ఇది రీప్రొడ్యూసబుల్ అనమాట. సో ఇక్కడ ప్రైమరీగా అనేది సెకండరీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూల్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ పెట్రోలియం ఉంటుంది. సో ఇక్కడ సెకండరీ ఫ్యూల్లో పెట్రోలియం, డీజిల్ అండ్ ఆల్కహాలిక్ ఉంటుంది అనమాట. ఆల్కహాల్ కూడా ఇది సెకండరీ ఫ్యూల్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్యాసెస్తో టైప్స్, ప్రైమరీ గ్యాసెస్ వచ్చేసి మనకి న్యాచురల్ గ్యాసెస్ అనమాట. అలాగే సెకండరీ ఫ్యూల్లో వచ్చేసరి పెట్రోల్, డీజిల్తో పాటు కోల్ గ్యాస్, పెట్రోల్ గ్యాసు, ప్రొడ్యూసర్ గ్యాసు, కోక్ ఓవర్ గ్యాసు, వాటర్ గ్యాస్, బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్. సో ఇవన్నీ టైప్స్ అన్నమాట దీంట్లో. సో క్లాసిఫికేషన్ ఆఫ్లో ఇక్కడ టైప్స్ అన్నమాట. ఈ టైప్స్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కంబషన్ అంటే ఏంటి, ఏ విధంగా కంబషన్ అవుతుంది ఫ్యూల్ అని దగ్గర చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ద ఫ్యూల్ ఈజ్ ఆక్సిడైజ్ అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. సో ఎప్పుడైతే క్వాంటిటీ ఆఫ్ హీట్ రిలీజ్ చేస్తుందో దాన్ని ఏమంటారు, కంబషన్ అంటారు. సో అందుకని ఇక్కడ ఇట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ఏ ఫ్యూల్ ఈజ్ ఆక్సిడైజ్డ్. సో ఏదైతే ఫ్యూల్ ఉంటుందో అది ఆక్సిడైజ్ అవుతుంది, కెమికల్ రియాక్షన్ అవుతుందన్నమాట. సో అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. సో ఎక్కువ మొత్తంలో హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించి కంబషన్ అంటే ఏంటంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే టాపిక్లో కంప్లీట్ కంబషన్. సో కంబషన్ అంటే ఏంటి, కంప్లీట్ కంబషన్ అంటే ఏంటి చూస్తున్నట్టయితే మనం ఇక్కడ కంప్లీట్ కంబషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ నన్ ఆఫ్ ద సబ్స్టెన్షియల్ ఎలిమెంట్స్ రిమైన్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ కంబషన్. సో ఏదైతే ఈ ప్రాసెస్లో కెమికల్ రియాక్షన్ జరగదో, ఎలిమెంట్ అయితే ఉందో దాన్ని పక్కన పెట్టేసినట్టయితే మనకి, సో ఇక్కడ ఇదేనండి, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ నన్ ఆఫ్ ద కంబస్టబుల్ ఎలిమెంట్స్ రిమైన్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ కంబషన్. ఏదైతే కాంబినేషన్ ఉన్న దాంట్లో ఒకటి ఆగినప్పుడు రెండోది కూడా మూడోది కూడా మిక్స్ అయినప్పుడు వచ్చే ప్రాసెస్ అన్నమాట ఇది కంబషన్ సంబంధించి. సో ఈ కంప్లీట్ కంబషన్కి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏంటి పాయింట్స్ చూసుకున్నట్టయితే, సో ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఫ్యూల్ మిక్స్చర్ మస్ట్ బి అట్లీస్ట్ ఈక్వల్ టు ఇగ్నిట్ ద టెంపరేచర్. సో ఇక్కడ ఏదైతే ఫ్యూల్ టెంపరేచర్ ఉందో అది అట్లీస్ట్ ఈక్వల్గా వన్ టైం అనేది షుడ్గా అవ్వాలన్నమాట. సెకండ్ వన్, దేర్ ఆర్ మోస్ట్ బి సఫిషియంట్ ఎయిర్ present to provide the oxygen necessarily for the combustion. సో ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ ఉందో అది కంపల్సరీ నెసరీ అవుతుంది అనమాట. సో దీని నుంచి ఇక్కడ ఎయిర్ ప్రిహీటర్ బేస్ చేసుకున్న తర్వాత ఎయిర్ ప్రెజెంట్ చేసిన తర్వాత మనకి ఇది అవుతుంది అనమాట. ద ఎయిర్ మస్ట్ బి ఇన్ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ ఫ్యూల్. సో ఇక్కడ ఏదైతే ఎయిర్ వస్తుందో, ఎయిర్ ఫ్యూల్ మిక్సింగ్ అవుతుందో అది దీనికి కాంటాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ కంబషన్కి రీజన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటి. సో రియాక్టెంట్స్కి ప్రొడక్ట్కి చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో రియాక్టెంట్స్ చూద్దాం. ద కాంపోనెంట్ దట్ ఎగ్జిస్ట్ బిఫోర్ కంబషన్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్. అంటే కంబషన్కి బిఫోర్ ఏమవుతుందంటే ఇది ఎగ్జిస్టింగ్ అవుతుందన్నమాట. సో దీన్ని మనం రియాక్టెంట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ద రియాక్షన్ ఆర్ కాల్డ్ ప్రొడక్ట్స్. సో అంటే ఏం లేదు, సింపుల్గా ద కాంపోనెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఆఫ్టర్ ద రియాక్షన్ అయిన తర్వాత ఎగ్జిస్ట్ అయ్యేదాల్సింది ఏమంటారంటే ప్రొడక్ట్స్ అంటారు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులోనే ఒక పాయింట్లో ఉందన్నమాట. సో స్టాచ్యోమెట్రిక్ ఆర్ థియరిటికల్ ఎయిర్. సో ఇక్కడ ఏంటంటే స్టాచ్యోమెట్రిక్ చూసినట్టయితే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ నీడెడ్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఎ ఫ్యూల్ ఈజ్ కాల్డ్ స్టాచ్యోమెట్రిక్ ఆర్ థియరిటికల్. సో ఇక్కడ ఏంటంటే స్టాచ్యోమెట్రిక్ అంటే
ఏదైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎయిర్ నీడ్ ఉంటుందో, ఎక్కడైతే తక్కువ ఎయిర్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే సాచ్యురోమెట్రిక్ ఫ్యూల్ అంటారు, లేదంటే ఇన్ థియరిటికల్ అంటారు అనమాట. సో ద ఎయిర్ సప్లైడ్ విచ్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద థియరిటికల్ అమౌంట్ ఈజ్ కాల్డ్ ఎక్సెస్ ఎయిర్. ద కంప్లీట్ కంబషన్ ఆర్ కాల్డ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి ఇక్కడ కాంపౌండ్స్ అనమాట. హైడ్రోజన్కి H2O చూపిస్తాం, కార్బన్కి CO2 చూపిస్తాం, సల్ఫర్కి SO2 చూపిస్తాం అనమాట లెటరింగ్. సో H2O CO2 SO2 ఇవి మనకి చూపించే కంప్లీట్గా దీంట్లో ఇచ్చేసే లెటర్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.